ఈశ్వర్ గారు దేవి గారు వైజాగ్ నుంచి వచ్చారండి. పెళ్ళి అయ్యింది, పిల్లలు పుట్టట్లేదు. ఎక్కడ దగ్గరికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి చెప్తున్నారు. వెరికోజీలు అన్నారు, వెరికోజీలకు ఆపరేషన్ చేశారు, ఇంకేదో చెప్పారు, దానికి ఏదో చేశారు. తర్వాత మేనరికం ఉంది, మీకు పిల్లలు పుట్టట్లేదు, పొండి అన్నారు. సరే మేనరికం ఉంటే పిల్లలు పుట్టకపోవడం ఏంటిరా భగవంతుడా, ఎంతోమంది మేనరికం ఉన్న వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు కదా అని చెప్పి చూస్తూ ఉంటే చివరికి ఏమన్నారంటే మీకు 0 ఉంది, రాదు, ఇక ఐవీఎఫ్లకు వెళ్ళాలి, డోనార్లకు వెళ్ళాలి, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఐవీఎఫ్కి వెళ్ళాలంటే భార్యకి నెల 30 ఇంజక్షన్లు, 2 ఆపరేషన్లు, పైగా నెలకు 2-3 లక్షలు ఖర్చు పెట్టాలంటే నో గ్యారంటీ అంటున్నారు. ప్రతి నెల 2-3 లక్షలు ఖర్చు పెట్టాలంటే ఆవిడ ఒళ్ళు గుల్లైపోద్ది, డబ్బులు నిల్లు అయిపోతాయి. ఏం చేయాలరా భగవంతుడా, మాకేంటి ఇలాంటి బాధ వచ్చింది అనుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తుంటే, కన్నీటితో వేడుకుంటుంటే దేవుడు చూపించాడు మన దారి. వైజాగ్ నుంచి విజయవాడ వచ్చారు పాపం, దూరమే అయినా కూడా నమ్మి వచ్చారు. వచ్చినందుకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎలా 0 నుంచి హీరోగా మారారు ఈశ్వర్రావు గారు. 0 to హీరో. సినిమాల్లో కనపడతారు హీరోలు, వాళ్ళు రీల్లో ఉండే హీరోలు. ఈయన రియల్ హీరో. 2 years పాటు నమ్మి ఒక డాక్టర్ని నిలబెట్టమంటే అది మామూలు విషయం కాదు. 2 years పాటు నన్ను నమ్మి నిలబడ్డారు భర్త భార్య. చూడండి వాళ్ళ యొక్క ఓపికకి మెచ్చుకోవచ్చు. దేవుడే కరిగిపోయాడు, రాయే కరిగిపోతుంది, దేవుడు కరగడా? మన తండ్రి దేవుడు కరగడా? 2 ఏళ్ల పాటు అలా గట్టిగా నిలబడితే చూడండి, ఆయన అనుభవాలు మనం విందాం. అలాంటి వ్యక్తుల నుంచి మనం ఇన్స్పైర్ అవ్వాలి. హీరోలు అంటే ఇలాంటి వాళ్ళు హీరోలు, నిజమైన హీరోలు అంటే ఇలాంటి వాళ్ళే. కాబట్టి అలాంటి వ్యక్తి ఏం చెప్తారు అనేది మీరు వింటే మీ జీవితంలో కూడా మీలో కూడా పోరాడే శక్తి వస్తుంది. ఇప్పుడంతా అవమానాలతో ఉన్నారు, వాళ్ళు ఎన్నో అవమానాలు పొందారు, ఆవేదన చెందారు, కన్నీళ్లు కార్చారు. బయటికి వెళ్ళడానికి కూడా, ఫంక్షన్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. అలాంటి స్థితి నుంచి ఈరోజు గర్వంగా తలెత్తుకుని ఒక మాతృదేవత పితృదేవతగా మారబోతున్నారు. ఆ దేవుడు దయ వల్ల, వాళ్ళ పట్టుదల వల్ల. దేవుడు ఎప్పుడూ అందరిని అనుగ్రహిస్తాడు, కానీ బిడ్డ బాగుండాలని ప్రతి దేవుడు కోరుకుంటాడు. కానీ బిడ్డ ఆ బాగుండేటట్టు చేయడానికి సహకరించేటట్టు ఉండాలి కదా. అలాంటి మంచి బిడ్డలుగా వీళ్ళు నిలబడ్డారు, దేవుడు అనుగ్రహం పొందారు. ఈశ్వరరావు గారి మాటను మనం విందాం. ఈశ్వరరావు గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు ఈశ్వరరావు, వైజాగ్ నుండి వచ్చాను సార్. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. మా మిస్సెస్కి నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు సార్. మా మిస్సెస్కి క్లియర్ అయిన తర్వాత నాకు వేర్కోసీల్ ఉంది, మీకు సర్జరీ చేయాలని చెప్పారు సార్. లిటిల్ సెంటర్కి వెళ్తే సరే అనేసి సర్జరీ చేయించింది సార్. 50,000 అయ్యింది. అయినా కూడా నాకు నీళ్ళు కౌంట్ చూపిస్తుంది. ఏం చేయాలని పొజిషన్లో ఇంకా డిసప్పాయింట్గా అయిపోయి మా మిస్సెస్ నేను ఒకరికొకరు ఏడుపు మొదలెట్టుకోవడం తర్వాత మీ వీడియో చూసాం సార్. మీ వీడియో చూసిన తర్వాత సార్ని ఒకసారి కలిస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి సార్ మీ దగ్గరికి వచ్చాం. మీ దగ్గరికి వచ్చి మీరు చెప్పే ఈ విధంగా మీలాగే ఉన్నమ్మా, నేను కూడా స్టార్టింగ్ వచ్చి కూర్చుంటారు. సార్ ఇచ్చే మోటివేషన్ ద్వారా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన మోటివేషన్ చేసిన తర్వాత 4 months ఏమో మెడిసిన్ వాడాలన్నారు. 4 months వాడాను. వాడిన తర్వాత కూడా నీళ్ళు కౌంట్ చూపిస్తుందంటే మళ్ళీ నీకు టెస్టులు చేపిస్తాం బాబు అని మళ్ళీ చేయించారు. నువ్వు అధైర్యపడాల్సిన పని లేదు, నీకు వేరుకోసీలు ఉన్నా కూడా కణాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన చెప్పేటట్టు ఎలాగంటే నీకు మీ అమ్మ నాన్నకి మీకు ఎరగ ఉన్నారు, మీకు ఉంటారు, మీరేం కంగారు పడకండి అని చెప్పారు. చెప్పిన తర్వాత సార్ ఇచ్చిన మోటివేషన్ ద్వారా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రమ్మన్నారని చెల్లి వచ్చాం. వచ్చిన తర్వాత వసనాల్లో కణాలు ఉన్నాయి బాబు, నువ్వేం కంగారు పడాల్సిన పని లేదని చెప్పిన తర్వాత అట్లాగనే చెప్పేసి వాడాము. వాడిన తర్వాత నేను ఇప్పుడు 2 years నుండి వస్తున్నాను మేడం ఇక్కడికి. నాకు 11వ ఉన్నారు, వాడుతూనే ఉన్నాను మేడం. చిన్న ప్రొసీజర్లతోనే ఆయన చక్కగా గట్టెక్కేశారు. చిన్న ప్రొసీజర్, ఏమి ఖర్చు లేని ప్రొసీజర్. ఐవీఎఫ్లో ఏమైనా చేసాము మనం? 3 లక్షలు 2 లక్షలు పోనీ ఏమైనా ఆపరేషన్లు చేసి పారలతోనూ కత్తులతోనూ కోసి అవతల పారేసామా? ఏమి మన లాంటి మిడిల్ క్లాస్ వారికి ఈ యుగంలో పుట్టిన దేవుడు సంతాన దేవుడు అని నమ్మాలమ్మా, అది గ్యారంటీ. నా వరకు నాకు మాట్లాడడానికి కూడా ఛాయిస్ రావట్లేదు, షేకింగ్ వస్తుంది. ఈ మాట నేను సార్ దగ్గరకు వచ్చి ఎప్పుడు చెప్తానని మీలాగే ఎదురు చూసాను. చాలాసార్లు వచ్చేసేప్పుడు కాబట్టి ఎప్పుడు వచ్చినా కూడా ఈ మాట నేను సార్ దగ్గర ఎప్పుడు చెప్తానా అన్నట్టు నన్ను చూసేవాడిని. ఈరోజు నాకు అవకాశం ఇచ్చింది దేవుడు. ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. ఆయన మోటివేషన్ వింటే మాత్రం పక్క నమ్మకం మీద పెట్టుకొని రావాలి. ఏ దేవుడైనా సరే మన దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఈ దేవుడి దగ్గరికి వస్తే చాలు, పక్కా అది గ్యారంటీ, అది 100% అది. మేము చాలా అవమానాలు పడ్డాము, అనుమానాలు పడ్డాము, మా బంధువుల ద్వారా ఇబ్బంది పడ్డాము.
ఎవరు చెప్పినా కూడా వినలా. సొంత మా అమ్మా నాన్నలు చెప్పినప్పుడు కూడా వినలా. మా భార్యాభర్తలు ఇద్దరం ఒక మాట మీద ఉన్నాము. మాట అనుకుని పలానా ఆయన దగ్గరికి వెళ్దాము, అక్కడే చూద్దాం అనుకుని ఇక్కడికే తిరిగాను. 2 years తర్వాత కూడా ఇప్పుడు నాకు ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. చూడండి, వాళ్ళ ఓర్పు వాళ్ళని కాపాడింది. భార్యాభర్తలు ఇద్దరు మంచివాళ్ళే. ఎదవలకి పిల్లలు పుడుతున్నారు. తాగుబోతులు, తిరుగుబోతులు, పుండాకోరులు, చీటర్స్, మర్డర్లు చేసే వాళ్ళకు కూడా పిల్లలు పుడుతున్నారు. మర్డర్లు చేసే వాళ్ళకు కూడా పిల్లలు పుడుతున్నారు. కానీ పిల్లలు లేకపోయేటప్పటికి పాపం ఆయన ఎంత బాధ అనిపించి ఉంటాడు. ఏం పాపం చేసావురా దేవుడా. భార్యాభర్తలు ఇద్దరు మంచివాళ్ళు. మా పేరెంట్స్కి ప్రాబ్లం లేదు, మా బ్రదర్ అండ్ సిస్టర్కి ఎవరికి ప్రాబ్లం లేదు. నాకు మాత్రం ఎందుకు ప్రాబ్లం. పోనీ భార్య కూడా పాపం చాలా కోఆపరేటివ్, మంచి అమ్మాయి. చాలా దగ్గరలో తిరిగాము సార్. ఫ్లెక్సీ సెంటర్లో తిరిగాము, హాస్పిటల్ తిరిగాము, మా బంధువులు చెప్పిన దేవుళ్ళు దేవతల దగ్గర కూడా వెళ్ళాము. అందరి దగ్గర పసర్లు, మందులంటే మందులు, ఆయుర్వేదం, హోమియో, ప్రకృతి చికిత్స అన్నీ అయిపోయినాయి. కానీ పుట్టలా పిల్లలు. మరి ఈరోజు దేవుడిని నమ్మినందుకు ఓర్పు పెట్టి ఎందుకు పెట్టాడు దేవుడు అన్ని పరీక్షలు అంటే, అమ్మ చిన్నపాటి ఉద్యోగానికి అయితే చిన్న పరీక్షలు ఉంటాయి, పెద్ద ఉద్యోగానికి పెద్ద పరీక్షలు ఉంటాయి. డాక్టర్ అవ్వాలంటే ఎన్ని వేల పుస్తకాలు చదవాలి, ఎన్ని లక్షల పరీక్షలు రాసి ఉంటాం మేము. మళ్ళీ అలాగే ఇక్కడ కూడా ఒక లోకరక్షకుని ఇచ్చేటప్పుడు దేవుడు పరీక్షలు పెడతాడు. నేను ప్రతిసారి ఆ భార్యకు కూడా, ఆ పిల్లకు కూడా అదే చెప్పేవాడిని. అమ్మా నీకేదో పెద్ద బహుమతి ఇవ్వబోతున్నాడు దేవుడు, అందుకే పరీక్షలు పెద్దగా ఉన్నాయి. ఇంకా ఓర్పు పట్టి నిలబడు, వస్తుంది, ఏదో ఒక రోజు వస్తుంది, నీకు తప్పనిసరిగా వస్తుంది. మీ ఓర్పుకి ప్రతిఫలం గట్టిగా ఉంటుంది, చాలా పెద్ద ప్రతిఫలం వస్తుంది అని చెప్పి ధైర్యం చెప్పేవాడిని. ఇద్దరు మంచివాళ్ళే పాపం. చాలామంది ఉంటారు, కొంతమంది లేడీస్ భర్త 0 అకౌంట్ అయితే ఇక అంతే, పుట్టింటికి పారిపోతారు. ఆయన ఏదో సమస్య అన్నట్టు, ఆయన ఏదో పాపం చేసినట్టు, ఆయన ఏదో ఘోరం చేసినట్టు, ఆయన ఏదో నేరం చేసినట్టు భావిస్తూ ఉంటారు. ఏమన్నా ఉందా? ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు పోవటం లేదో తెలియదు. ఆయన ఆపరేషన్ అంటే ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు, పోయించేసుకున్నాడు. అంత డెలికేట్ ఏరియాలో కూడా మరి చేయించుకున్నాడు, ఫలితం లేదు. వాళ్ళు కూడా ఫలితం ఇస్తానని చెప్పలేదు. వెరికోజీలకి ఆపరేషన్ అవసరం లేదు అని చెప్తున్నాను. మీ దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పారు సార్, నేను చెప్తున్నా. కానీ అప్పటికి అయిపోయింది, చేయించేసుకున్నాడు. సరే నాకు అర్థమైంది సార్, నాకు ఫలితం లేదు, మీరు అన్నమాట కరెక్టే సార్, నాకు ఫలితం ఆల్రెడీ లేదు, ఆపరేషన్ వద్దు అని చెప్పాను నేను. కాకపోతే చేయించేసుకున్నారు కాబట్టి సరే అయిపోయింది, ఇక మనం చేయాల్సిన పని చేయాలి. ఎందుకు రావట్లేదు, ఎందుకు పోవటం లేదు అనేది తెలియదు ఆయనకి. అమ్మాయి ఇది క్రిముల వల్ల వస్తున్న గోళ లేదా హార్మోన్ల వల్ల వస్తున్న గోళ. హార్మోన్లు కొన్ని మార్చొచ్చు, కొన్ని మార్చలేనివి ఉంటాయి. మార్చగలిగినవి ఉంటే మనకి 4 నెలల్లోనే రిజల్ట్ వచ్చేస్తుంది. కొంతమందికి చాలా ఈజీగా వస్తాయి, 10 రోజులకి, 4 రోజులకి, 2 నెలలకే మన దగ్గర ప్రెగ్నెన్సీలు వచ్చేస్తాయి. క్రిముల వల్ల అయితే క్రిములకి మందులు వాడుతుండగానే ప్రెగ్నెంట్లు అయిపోతున్నారు కొంతమంది. అది 2 నెలల కోర్సులో మధ్యలోనే ప్రెగ్నెంట్లు అవుతున్నారు. కొంతమంది అయితే మరీ విచిత్రం, టీకాతోనే ప్రెగ్నెంట్ అయిపోతున్నారు. జస్ట్ ఒక టీకా, క్రిములకి వేసిన టీకా, నేను 3 రకాల క్రిములకు ఒక టీకా వేస్తున్నా, దానికే ప్రెగ్నెంట్ అయిపోతున్నారు. అలా జరుగుతుంది. ఈయనకి 4 నెలలు అయినా రాకపోతే సరే భార్య ట్యూబుల్ని ఏమన్నా అడ్డం ఉందామోనని ట్యూబుల్ని క్లీన్ చేసాము సెలైన్ ద్వారా. అమ్మాయి ట్యూబులు బాగానే ఉన్నాయి అన్నారు, అయినా రావట్లేదు ఏంటి మరి, నాళాలు ఏమన్నా పొడిగిపోయేదన్నా ఇబ్బంది పెడుతున్నాయని ఆయన కూడా చూసి అలా మొత్తానికి మందులు పెట్టి 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 చివరికి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ ఎప్పటికి వచ్చింది? దాదాపు 2 ఏళ్ళు పట్టింది. 2 ఏళ్ళు పట్టింది. కానీ నేను ఏం చెప్తే తిన్నారు. ఏ మార్గంలోకి వెళ్ళమంటే ఆ మార్గంలోకి వెళ్ళారు, ఏ రూట్లో ఎతకమంటే ఆ రూట్లో ఎతికారు. ఒక రూట్ కనపడకపోతే ఇంకొక రూటు, ఇంకొక రూట్ కనపడకపోతే ఇంకొక రూటు. నేను చెప్పిన రూటుని తూచా తప్పకుండా ఫాలో అయ్యారు. మీరు మా గురువు, మీరు మా దేవుడు, మీరు ఎలా చెప్తే అలా వింటాం, అంతే మాట. దాన్ని వాడుతూనే ఉన్నారు. ఈ 2 ఏళ్లలో కూడా ఏదో చిన్న చిన్న సమస్యలు వచ్చి 1, 2, 3 నెలలు గ్యాపులు తప్ప ఎదురంగా ఏమీ లేదు. అప్పుడు ఏదో ఆవిడకి వేరే సమస్య హెల్త్కి వచ్చి కాస్త ఆగారు తప్ప ఏమీ లేదు, కంటిన్యూగా వాడుతున్నారు. ఇద్దరు కూడా ఇద్దరు మంచివాళ్ళు. నేను కూడా ఒకసారి అనుకున్నాను, దేవుడా ఏమిటి ఈ పరీక్షలకి, ఎందుకు ఇలా పరీక్షగా. మనలాంటి మిడిల్ క్లాస్ వరకు అయితే సార్ దగ్గరికి రావడం మంచిది సార్. రీసెంట్గా నేను వచ్చి నా బాధను చూసి సారే మా ఆవిడకి 2 సార్లు అయ్యాయి చేయించుకోవాలనుకుంటే నువ్వు ఎన్నిసార్లు అయినా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, ఈసారి ఫ్రీగా చేసుకెళ్ళమ్మా అని చెప్పారు. సార్ కూడా ఆ అవకాశం ఇచ్చారు. మనలాంటి మిడిల్ క్లాస్ వారికి సార్ దేవుడు లాంటి వాళ్ళే. మేము కొంతమందికి డబ్బులు కాస్త ఇబ్బంది అవుతాయి, కొంతమందికి పాపం ఒక స్థాయికి వచ్చిన తర్వాత లాగలేకపోతూ ఉంటారు.
కానీ లాగాలని కోరుకుంటుంది, కానీ శరీరం సహకరిస్తూనే ఉన్నా కూడా డబ్బులు ఆర్థిక పరిస్థితి సహకరించక కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్తూ ఉంటా, అయ్యా ఇదిగో 10,000 అవుతున్నాయి, ఈ 10,000 ఇస్తే నిన్ను గంటలో విమానంలో పంపించేస్తా. లేవు నీ దగ్గర, ఆగిపోవద్దు, నువ్వు ఇంటి దగ్గర ఆగిపోవద్దు. హైదరాబాద్ మన దగ్గరికి రాదు, మనం విమానంలో వెళ్ళలేము, సరే 2,000 ఉన్నాయి, సైకిల్ ఎక్కిస్తా, 2 గంటల్లో కాకపోతే 2 నెలల్లో వెళ్తావు కదా. హైదరాబాద్ మన దగ్గరికి రాదు, మనమే వెళ్ళాలి. వీలైతే పరిగెత్తాలి, కుదరకపోతే నడుచుకుంటూ వెళ్ళాలి, ఇంకా కుదరకపోతే దేక్కుంటూ ఉన్నా వెళ్ళాలి, ఆగిపోకూడదు అని చెప్తాను. అలాగే ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పడుతున్నారు అని ఇప్పుడు అనుకున్నప్పుడు కొంతమందికి, ఎంతోమందికి కొన్ని మందులు కూడా మాకున్న దాంట్లో అడ్జస్ట్ చేసి మందులు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మందులు కూడా మేము కొనాల్సినవే, కాబట్టి దేవుడు నాకు నారు పోసాడు, నీరు పోసాడు. మీ దగ్గర నుంచి నేను దోసుకోవాల్సిన అవసరం, దాచుకోవాల్సిన అవసరం లేకుండా చేశాడు. నాకు ఉన్నంతలో ఆ హెల్ప్ చేయడానికి కూడా ముందుకు వచ్చాను. అదే ఈయన ఇన్ని 2 సంవత్సరాలు ఇంకొక డాక్టర్ దగ్గర ప్రయత్నించాలంటే ప్రతి నెల 2 లక్షలు పట్టుకెళ్ళాలి. నిజమే సార్. కనీసం ఒక 5-6 IVFలు అయితే కానీ ఈ పాటికి 2 సంవత్సరాలు ఆ డాక్టర్ని చూడదు, మధ్యలో ఆవిడే పంపించేసారు. కనీసం 5-6 IVFలు అయితే నిలవగలిగేవాడు అక్కడ, లేదా డాక్టర్ ముంచదు. కనీసం ఒక లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ అవ్వకుండా ఆవిడ వదిలేదు కాదు. ఈ 2 సంవత్సరాలు నేను చేశాను ఆపరేషన్, కనీసం మాట అన్నానా, లాప్రోస్కోపీ చేయాలి, హిస్ట్రోస్కోపీ చేయాలన్నా ఏం లేదు. లేదు సార్, మందుల ద్వారా మీ దగ్గర అంతే, ఏమీ లేదు, జస్ట్ మందుల ద్వారా. చూడండి, ఓపిక మీకు కాదయ్యా, మాకు ఉండాలి. డాక్టర్కి లేదు ఓపిక. మరి ఓపికగా ఉన్న డాక్టర్ ఇక్కడ ఉన్నాడు. ప్రయత్నం చేయకోకుండా కొంతమంది ఏం చేస్తారు, 1 month 2 months వచ్చి అర్జెంటు స్పీడ్ అని IVF సెంటర్కి వెళ్తాడు. ఏమైద్ది, 1 monthలోనే అయిపోద్ది. ఏంటది, డబ్బులు గొల్లైపోతాయి, ఒళ్ళు గొల్లైపోద్ది, అంతే. ఏమి అవ్వదు, బిడ్డ అయితే వస్తుందనే గ్యారంటీ లేదు. ఆ విషయం అన్నీ ఆయన అర్థం చేసుకుని ఇక్కడే గట్టిగా నిలబడి ప్రయత్నించారు. ఫలితం వచ్చింది ఈశ్వరరావు గారు, ఈరోజు వచ్చింది. చూడండి, చక్కగా అక్కడ టెస్ట్ మాకు ఫోన్ చేశారు సంతోషంగా, సార్ ఇన్నేళ్లలో ఒక్కసారి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందో చూడండి సార్ అంటే, సరే అక్కడే బీటా HCG టెస్ట్ చేయించుకోమన్నాం, చేయించుకున్నారు. చేయించుకుంటే 5 దాటాలన్నాం. యూరిన్ టెస్ట్ పాజిటివ్, సీరం బీటా HCG కూడా 5 దాటిపోయింది. ఎంత వచ్చింది, 4,114 వచ్చింది, 4,114. ఇంకా తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇక తర్వాత స్కానింగ్ ద్వారా అది ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా, ట్యూబుల్లో ఉందా అక్కడే చేయించుకోండి అని చెప్పాము. అక్కడే మళ్ళీ స్కానింగ్ కూడా తీయించారు, గర్భసంచిలోనే ఉంది అని చెప్పి ఇచ్చారు, అంటే ట్యూబుల్లో కాదు. చెప్పండి ఈశ్వరరావు గారు, ఎవరు నమ్మారు, మీరు ఏ దేవుని నమ్మారు? సార్ నాకు అమ్మవారు అంటే ఎక్కువ ఇష్టం సార్. అమ్మవారు దుర్గమ్మ, అమ్మవారి దండం పెట్టుకుని వచ్చాను సార్ మీ దగ్గర. ఆ రోజు నుండి ఏ రోజు ఇక్కడికి వచ్చినా కూడా నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. ఇద్దరు దేవి ఈశ్వరరావు. సార్ ఇప్పుడు ఇక్కడ జెస్టేషనల్ శాఖ 4 weeks 4 days నార్మల్ స్టడీ అని ఇచ్చారు మేడం. అక్కడ చూసిన మేడం చక్కగా బాగుంది, గర్భసంచిలో ఉంది. డెలివరీ డేటు 10/9/2025, అంటే బిడ్డ విడుదల డేట్ ఎప్పుడు, 9వ నెల 10వ తారీఖు. అది కూడా వచ్చేసి చూసారా, వస్తే అన్నీ అట్లాగే వస్తాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. కష్టాలు వచ్చినా అంతే, సుఖాలు వచ్చినా అంతే. ఆ కష్టాలు వచ్చినప్పుడు నిలబడగలగాలి. ఎంత తుఫాన్ అయినా 1-2 రోజుల కన్నా ఎక్కువ ఉండదు. ఆ టైంలోనే మీరు నిలబడగలగాలి, ఓర్పట్టు. ఆ తర్వాత అంతా మంచి రోజులు. ఆ ఒక్కరోజు నిలబడగలిగిన వాడే గుణవంతుడు, ధనవంతుడు, విజ్ఞుడు. ఇక్కడ కూడా అంతే. ఈ అవమానాలు, ఆవేదనలు తట్టుకుని నిలబడగలిగితే జీవితం అంతా అద్భుతంగా ఉంటుంది. అలా ఈశ్వర్ గారు చాలా మంచి విషయము. మీరు ఓర్పుతో సాధించడమే కాకుండా ఇంకా ఎంతోమంది జీరో కౌంట్లో ఇబ్బంది పడే వాళ్ళకి, PCODలు అని చెప్పి లాప్రోస్కోపీలు చేసి ఇబ్బంది పడే వాళ్ళకి, వెరికోజీలు అని చెప్పి ఆపరేషన్ చేసుకుని ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, అలా కాదు, ప్రెగ్నెన్సీ రావాలంటే ఇదిగో కొన్ని క్రిములు ఉంటాయి, అవి వీర్యకణాలను డ్యామేజ్ చేస్తాయి. ఆ క్రిములు తొలగించుకుంటే వీర్యకణాలు బాగుపడతాయి. ఇదిగో కొన్ని హార్మోన్లు ఉంటాయి, హార్మోన్ల వల్ల వీర్యకణాలు తయారవ్వకపోవచ్చు, అండాలు సరిగా రాకపోవచ్చు, పెరగకపోవచ్చు, పగలపోవచ్చు. ఆ హార్మోన్లు అనేది సరి చేసుకోవాలి. బయట 4-5 హార్మోన్లు చేసి వదిలేస్తున్నారు. డాక్టర్ వైఎస్ బాబు 18 హార్మోన్లు చేస్తున్నారు. 18 హార్మోన్లో ఏ ఒక్క బుల్లెట్ తగిలినా నీ అండం నాశనం, వీర్యకణం నాశనం. ఒకవేళ బిడ్డ వస్తే బిడ్డ సర్వనాశనం.
అందుకే ప్రతి బుల్లెట్ని వదలకూడదు. కర్ణుడి సావుకి 18 బుల్లెట్లు అంటే 18 బుల్లెట్లు ఆపాలి. 4-5 బుల్లెట్లు ఆపారంటే మిగతా బుల్లెట్లన్నీ కర్ణుడిని చంపుంటాయి. ఇక్కడ కూడా మీ వివేకనం నాశనం అయిపోద్ది, అండం నాశనం అయిపోద్ది. ఇలాంటి విషయాలన్నీ ఏ డాక్టరు చెప్పటం లేదు. క్రిములు అయితే ఏ డాక్టరు అసలు కనీసం దాని గురించి ఉచ్చరించటం లేదు. కానీ క్రిములు C10, U10, T5 అనే 25 రకాల క్రిములు ఉన్నాయి. వాటికి టెస్టులు చేసాం. చక్కగా 2 మందులు వాడారు. భార్యకు కూడా చెప్పాను, అమ్మ భర్త క్రిములు ఉంటే భార్యకు అంటుకుంటాయి, భార్యకు ఉంటే భర్తకు అంటుకుంటాయి. మీ ఇద్దరు కలిసి కట్టుగా ఈ క్రిములకు వాడుకోవాలంటే చక్కగా బంగారు తల్లి ఇద్దరు చక్కగా వాడుకున్నారు. భార్య భర్త ఇద్దరు చాలా లంబూ జంబుల్లాగా ఉన్నారు. ఎక్కడా కూడా కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు లేవు. దేవుణ్ణి నమ్మారు, నన్ను నమ్మారు, ముందుకు వెళ్ళారు. 2 ఏళ్ళు అయినా సరే ఫలితం వచ్చింది. అది నేను చెప్తుంది. సో అది కాబట్టి ఇలాంటి అద్భుతమైన దేవుడు కార్యాలని మనం చెప్పాలి. దెయ్యాల లోకంలో దేవుడు ఉన్నారని మీరు నమ్మాలి. నమ్మగలిగిన వాళ్ళకి మాత్రమే ఫలితం వస్తుంది. దెయ్యాల్ని నమ్మొద్దమ్మా, నెత్తి మీద నుంచి దింపండి. ఆ దెయ్యం వచ్చిందంటే ఏం చేస్తుందంటే భర్త నెత్తి మీద ఎక్కి భార్య దెయ్యమంటది, భార్య నెత్తి మీద ఎక్కి భర్త దెయ్యమంటది, ఇద్దరిని కొట్టుకోమంటది, తిట్టుకోమంటది. డాక్టర్ వైఎస్ బాబు కొరిదేమో ఆ యదో సచ్చినోడి దగ్గరికి వెళ్ళొద్దు అంటది, నా దగ్గర రానివ్వదు. సందులో డాక్టరు గొంతులో డాక్టర్ అని అట్లా లాక్కుపోద్ది. పొట్టల మీద సట్టల మీద మానాల్లో సూదులు వేసుకొచ్చి మిమ్మల్ని నరకయాతన పెట్టేస్తుంది. డబ్బులు గుల్ల చేస్తుంది, ఒళ్ళు గుల్ల చేస్తుంది, ఏడుపులే ఏడుపులు. అందుకే చెప్తున్నాను, దెయ్యాన్ని దిగాలంటే మీరు దేవుణ్ణి నమ్మాలి. దేవుడి దగ్గరికి వస్తే దెయ్యం పారిపోద్ది. అది మనం చెప్తుంది. అది ఆచరించారు కాబట్టి ఈరోజు ఫలితం వచ్చింది. రావడమే కాకుండా మీలో ధైర్యం కలగడానికి కూడా ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు ఈశ్వరరావు గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయండి. చదువుతుందా మేడం? ఇప్పుడు నేను చెప్తున్నాను కాదు, సార్ చెప్పింది. ఇప్పుడు మన పేరెంట్స్ అయినా మన రిలేటివ్స్ అయినా మనం ఎవరైనా సరే సార్ మన ఇంట్లో మనిషిలాగా మనకి ప్రతిదీ చెప్తున్నారంటే అది మోటివేషన్ తీసుకొని సార్ని నమ్ముకొని ఉంటే చాలు, మీకు కన్ఫామ్ అయినట్టే లెక్క. అది మన ఇంట్లో మన పేరెంట్స్ కూడా మనల్ని అర్థం చేసుకోరు. ఇంత ఓపికగా ఎక్కడా కూడా మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా కూడా మనకు చెప్పలేదు. మన పేరెంట్స్ కన్నా చెప్పరు. ఆయన దగ్గరికి వచ్చి మన ఇంట్లో మనిషి వచ్చారు, నా ఇంట్లో వాళ్ళు వచ్చారు అన్నంత దీనిగా చెప్తున్నారు ఓపిక మీద. ఆ ఓపిక కూడా మనకి ఉండాలి. ఆ ఓపికతో నేను సార్ దగ్గర ఉన్న 5 రోజులు కూడా. ఈరోజు దేవుడి దయ వల్ల నాకు పర్వాలేదు. ఆల్ ది బెస్ట్. బాగుంది. తొందరలోనే చక్కగా బిడ్డను కూడా ఎత్తుకుని మీ ఇద్దరు రావాలి. అటు పైన కొండ మీద దుర్గమ్మ, ఇక్కడ కింద ఉన్న డాక్టర్ బాబు, ఇద్దరు కూడా తీసుకెళ్ళాలి. ఓకే. ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యము ఈ బుక్ని ఫాలో అవ్వమనండి. అమ్మాయిని చక్కగా ఫాలో అయితే మందులు అవన్నీ ఇస్తాను. అమ్మాయి ఎలా వాడాలి ఏంటి అనేది కింద మన ఫార్మసిస్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ దగ్గరలో ఒక ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకుని మీరు ఫాలో అవుతూనే మన మందులు చెప్పండి. డాక్టర్ గారికి కూడా ఒక మాట చెప్పండి, మేడం ఇక్కడ అక్కడికి వెళ్ళాకే మాకు వచ్చింది, ఎలాగో మీరు చెప్పారు. ఒక 5 నెలలు మాత్రం డాక్టర్ గారు మందులు వాడతాం, మిమ్మల్నే ఫాలో చేయమన్నారు, మీ టెస్టులు మీ స్కానింగ్లు చేయించమన్నారు, ఆ రిపోర్ట్లు తీసుకొచ్చి మందులు తీసుకోమన్నారు. డాక్టర్ గారి మందులు మీకు చూపిస్తాము. ఆ మందులు కాకుండా అదనంగా ఏదన్నా ఇవ్వాల్సి వస్తే మిమ్మల్ని ఇమ్మన్నారు. ఆ మందులు మాత్రం మస్ట్గా వాడించమన్నారు. 5 నెలలు దాటాక మీ దగ్గరే వాడుకోమన్నారు, మీ దగ్గరే డెలివరీ అవ్వమన్నారు అని ఒక్క మాట చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. చక్కగా మనం ముందుకు ఆ బిడ్డ వచ్చేందుకు, లోకరక్షకుడు బయటకు వచ్చేందుకు వరకే కృషి చేయాలి. ఓకే. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.